జై భవానీ. విజయవాడ అనగానే అందరికి ఫస్ట్ గుర్తుకొచ్చేది ఈ కనకదుర్గ టెంపుల్. ఈ టెంపుల్ కి వెళ్ళాలంటే మనం కృష్ణా నదిలో స్నానం చేసి వెళ్తాం. అండ్ గాయస్, నా వీడియోలో ఫుల్ గైడెన్స్ ఉంటుంది, వీడియో ఎండ్ వరకు చూడండి. ఈ టెంపుల్ కి వెళ్ళాలంటే మనం ఈ బస్ లో వెళ్తాం. డైరెక్ట్ కృష్ణా నది ముందే ఆగుతుంది బస్. స్నానం చేసి ఈ బస్ ఎక్కేసి పైన ఇంద్రకీలాద్రి టెంపుల్ కి అయితే వెళ్ళొచ్చు. గాయస్, నేను చూపిస్తున్నది ఇక్కడ 2 వీలర్స్ 4 వీలర్స్ కూడా కొండ పైనకి వెళ్తుంది. ఈ టెంపుల్ లో మనం పార్వతీదేవిని కనకదుర్గాదేవిగా, అలాగే శివుడిని మల్లేశ్వర స్వామిగా దర్శించుకుంటాం. ఈ టెంపుల్లో నవరాత్రి పండుగలు చాలా ఘనంగా జరుగుతాయి. ఈ నవరాత్రి టైంలో అమ్మవారిని 9 రోజులు 9 అవతారాలుగా అలంకరిస్తారు. చూపిస్తున్న ఇలాగే 9 రోజులు 9 అవతారాలు అయితే చేస్తారు. చాలా అందంగా ఉంటుంది అమ్మవారు. అండ్ అక్కడే ఇంద్రకీలాద్రి పర్వతం, అక్కడ చూపిస్తున్న ఓంకారం దాకా వెహికల్స్ బస్సెస్ అన్ని వెళ్తాయి. అలాగే అక్కడ కనకదుర్గ గోపురం అయితే ఉంది కదా, కృష్ణా నది పక్కనే ఇంద్రకీలాద్రి పర్వతం. చూడండి ఎంత బాగుందో లొకేషన్. నేను చూడడం అయితే ఫస్ట్ టైం, చాలా బాగా అనిపించింది. నెక్స్ట్ టైం కూడా మళ్ళీ వెళ్ళాలనిపించింది గాయస్, అంత బాగుంటుంది. ఈ టెంపుల్ కి వెళ్ళాలంటే మనకి 3 దారులు ఉంటాయి. అవి వచ్చేసి ఫస్ట్ డైరెక్ట్ బస్ లేదా ఓన్ వెహికల్ అయినా వెళ్ళొచ్చు. సెకండ్ వచ్చేసి బిల్డింగ్ లో లిఫ్ట్ ఉంటుంది, దాని ద్వారానే వెళ్ళొచ్చు. థర్డ్ వచ్చేసి ఇంద్రకీలాద్రి కొండ కింద ఉన్న స్టెప్స్ ద్వారానే వెళ్ళొచ్చు. అండ్ ఇదే మెట్లకి ముఖ ద్వారం, ఇట్ల నుండి అయితే వెళ్తారు మెట్ల పైన వెళ్ళాలంటే. అండ్ అక్కడ బైక్ అయితే పార్కింగ్ ఫీ ఉంటుంది 20 అలాగా. నెక్స్ట్ మనం డైరెక్ట్ బస్కి అయినా వెళ్తే అక్కడ ఛార్జ్ ఉండదు, బస్కి 10 రూపీస్ అయితే ఉంటుంది. ఇక్కడ చాలా వరకు పండుగల టైంలో చాలా రష్ ఉంటుంది. మేము వెళ్ళింది వీక్ డేస్లో కాబట్టి అంత రష్ లేదు. ఈ బిల్డింగ్ కింద లిఫ్ట్ ఉంటుంది కాబట్టి లిఫ్ట్ కూడా లైన్ చాలా పెద్దగా ఉంటుంది. నవరాత్రుల టైంలో అయితే ఇంకా చాలా ఫుల్ రష్ ఉంటుంది. కొంత వేల మందే వస్తారు ఆ టైంలో. విజయవాడలో ఉన్న వాళ్ళు, ఇంకా విజయవాడ చుట్టూ ఉన్న వాళ్ళు అయితే చాలా వస్తారు. మేము వెళ్ళింది వీక్ డేలో కాబట్టి చాలా ప్రశాంతంగా దర్శనం అయింది మాకు. ఇట్లా అయితే మనం పైనకి వెళ్ళాక అవుట్ సైడ్ ఇలా ఉంటుంది టెంపుల్ పైన. చాలా అంటే చాలా బాగుంటుంది పైన. టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి 4 AM to 10 PM దాకా ఉంటుంది. ఫుల్ రష్ టైంలో అయితే 10 తర్వాత దర్శనం ఉండదు. అండ్ అక్కడే కనిపిస్తున్న మల్లేశ్వర స్వామి టెంపుల్ అయితే చాలా బాగుంటుంది. అమ్మవారి దర్శనం అయ్యాక మనం అక్కడికే వెళ్తాం. అండ్ ఇక్కడ అమ్మవారి దర్శనం అయ్యాక ఇలా మనం అవుట్ సైడ్ అయితే ఉంటుంది గోపురం బయట. చాలా అంటే చాలా బాగుంటుంది అమ్మవారు అక్కడ. అండ్ ఇదైతే నేను ఎంట్రన్స్ లో అయితే చూపిస్తాను. గర్భాలయ గోపురం కూడా దర్శించుకోవచ్చు ఇలా వెళ్తే. ఇదే అండి గర్భాలయ గోపురం. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ మీకు చూపిద్దామని జూమ్ చేసి చూపిస్తాను, చూడండి. అండ్ అమ్మవారి దర్శనంకి మనం వెళ్ళాలంటే మనకి 3 రకాల టికెట్స్ అయితే ఉంటాయి. అండ్ ఫస్ట్ వచ్చేసి 100 టికెట్, 300 టికెట్, 500 టికెట్. ఫ్రీగా వెళ్ళాలంటే ఫ్రీగా కూడా ఉంటాయి. అండ్ మేమైతే 100 టికెట్కి వెళ్ళాం. చాలా అంటే చాలా తొందరగా దర్శనం అయింది. అసలు నడుస్తూనే ఉన్నా కానీ అసలు ఎక్కడ వెయిట్ చేయలేము. అది నా బర్త్డే కాబట్టి ఇంకా స్పెషల్గా అనిపించింది నాకు. అండ్ అనుకోకుండా అమ్మవారిని దర్శించుకోవడం చాలా బాగా అనిపించింది. ఇక్కడ వినాయకుడైతే ఉన్నాడు. ఇంకా లోపలికి వెళ్ళాక మనకి గోపురం అయితే కనిపిస్తుంది. చాలా అంటే చాలా బాగుంటుంది అక్కడ. ఇది వచ్చేసి మనకి దర్శనం అయ్యాక మనం బ్యాక్ సైడ్ వెళ్తే ఇవన్నీ కనిపిస్తాయి. ఫుల్ గ్రీనరీగా ఉంటుంది, ఎందుకంటే కొండ పైన ఉంటుంది కాబట్టి చాలా బాగుంటుంది. అండ్ మీకు అమ్మవారిని కూడా చూపిస్తాను. నేను వేరే సోర్స్ నుండి తీసుకున్నాను, నేను క్యాప్చర్ చేయలే. అండ్ మొబైల్ తీసుకెళ్లడం కూడా దర్శనం అయ్యాక బ్యాక్ సైడ్ నుండి తీసుకెళ్ళి క్యాప్చర్ చేసాం. చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇవన్నీ చూపిద్దాం, ఇంకొంచెం గైడెన్స్ ఇద్దామని నేను ఇవన్నీ క్యాప్చర్ చేశాను. నాకు కూడా తెలీదు, నేను ఫస్ట్ టైం వెళ్ళాకనే నాకు ఇవన్నీ తెలిసాయి. గాయస్, మీకోసం అమ్మవారిని దర్శించుకోవాలని చూపిస్తున్నాను. నా సబ్స్క్రైబర్స్ అందరూ క్షేమంగా ఉండాలి, మీకు కూడా వెళ్ళే భాగ్యం కలగాలని నేను అమ్మవారిని చూపిస్తున్నాను. చూడండి గాయస్, మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, మీకోసం అమ్మవారిని నేను వేరే సోర్స్ నుండి క్యాప్చర్ చేసి మీకు చూపిస్తున్నాను. మొబైల్స్ అయితే అసలు అలో లేదు. ఈ వీడియో ఎలా తీసారో నేను షాక్ అయ్యాను. కానీ ఖచ్చితంగా మాకు చూపిద్దామని నేను ఇందులో అప్లోడ్ చేశాను. అమ్మవారి హారతి జరుగుతుంది. అండ్ చాలా బాగా అనిపించింది నాకు. నా పుట్టినరోజు అమ్మవారిని చూడడం, అమ్మవారి దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకోవడం చాలా బాగా అనిపించింది. మెయిన్గా మా బావకి థ్యాంక్స్ చెప్పాలి. ఎన్ని థ్యాంక్స్ చెప్పినా సరిపోదు, ఎందుకంటే అమ్మవారి దర్శనం జరిగింది నా పుట్టినరోజు, స్పెషల్ డే రోజు కాబట్టి. థ్యాంక్ యూ బావా. అండ్ ఇక్కడ బ్రహ్మం గారు రాసిన కాలజ్ఞానంలో అమ్మవారి దేవాలయం గురించి కూడా రాశారంట. ఎప్పుడైతే కృష్ణా నది ఉప్పొంగి అమ్మవారి ముక్కు పుడక తాకుతుందో అప్పుడు ఈ కలియుగం అంతమవుతుంది అంటారు. ఈ విషయం చాలా వరకు తెలుసు. తెలియని వాళ్ళు ఉంటే నా వీడియోస్లో చూసి తెలుసుకుంటారని నేను చెప్తున్నాను. గాయ్స్, మీ అందరికీ అమ్మవారి బ్లెస్సింగ్స్ ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఎవరైతే అమ్మవారిని చూడాలి అనుకుంటున్నారో తప్పకుండా వెళ్ళండి, చాలా బాగా జరుగుతుంది అమ్మవారిని చూస్తే.
నేను ఇక్కడ అమ్మవారి బ్లెస్సింగ్స్ తీసుకున్నా. అండ్ అమ్మవారి బ్లెస్సింగ్స్ తీసుకున్నాక నేను పానకాల నరసింహస్వామి దర్శనం అయితే చేసుకున్నా. అక్కడ నుండి ఇంకో ప్లేస్కి చిన్న తిరుపతి అంటారు, వెంకటేశ్వర స్వామి దర్శనం కూడా చేసుకున్నా. అండ్ ఇదే టెంపుల్లో అమ్మవారి దర్శనం అయ్యాక మనం మల్లేశ్వర స్వామి దర్శనంకి అయితే వెళ్దాం. అది ఎలానో చూపిస్తా, వెళ్దాం. ఈ టెంపుల్లోనే మనకి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉంటుంది, ఇంకా మనకి నటరాజ స్వామి కూడా ఉంటారు. అండ్ మల్లేశ్వర స్వామి ఆలయం దగ్గరికి వెళ్ళాక ఆ దేవుని దర్శనం అయ్యాక మనం సుబ్రహ్మణ్య స్వామి దర్శనం ఇంకా నటరాజ స్వామి దర్శనం అయితే చేసుకుంటాం. ఇక్కడ వచ్చేసి మనకి టెంకాయలు ఎవరు కొట్టాలనుకుంటారో వాళ్ళు టెంకాయలు కొట్టేసి అదే ప్లేస్ నుండి ఇంకా కిందికి వెళ్ళాలి. అది ఎలానో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇదే అండి శ్రీ మల్లేశ్వర స్వామి వారి ఆలయంకు దారి అని చూపిస్తున్నారు కదా, అలా మనం కిందికి వెళ్ళాలి. 2 టైప్స్ ఉంటుంది, స్టెప్స్ ద్వారా వెళ్ళొచ్చు, ఇంకా ఏజ్ వాళ్ళు స్టెప్స్ దిగలేరు కాబట్టి ఇంకా పక్కన నార్మల్ వే ఉంటుంది, అలా కూడా వెళ్ళొచ్చు. ఎవరైనా రావచ్చు టెంపుల్కి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి పైనకి వెళ్తే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్స్ అయితే ఉంటాయి, ఇంకా కింది నుంచే మనకి కొబ్బరికాయలు కొట్టే ప్లేస్ ఇదే అండి. ఇక్కడ కొబ్బరికాయలు కొట్టేసి ఇంకొంచెం దూరం వెళ్తే మనకి మల్లేశ్వర స్వామి టెంపుల్ అయితే ఉంటుంది. చాలా బాగుంటుంది, చూపిస్తున్నాగా కొబ్బరికాయల ప్లేస్ ఇది. ఇక్కడ నుండి లోపలికి వెళ్ళాలి. అండ్ ఇక్కడ అద్దాల మేడలు కూడా ఉంటుంది. జస్ట్ మనకి 5 రూపీస్ మనకి అక్కడ అలో అద్దాల మేడకి. ఇక్కడ స్టెప్స్ దిగాక మనకి డైరెక్ట్గా రైట్ సైడే ఉంటున్నాయి టెంపుల్స్. పైన కనిపిస్తుంది కదా గాయత్రీదేవి, ఇంకా అమ్మవారు లలితాదేవి, మహాలక్ష్మీదేవి, చాలా అంటే చాలా బాగుంటుంది పైన. అలా మనం అమ్మవారిని చూసుకుంటా పేర్లు చదువుకుంటే కిందికి వెళ్ళొచ్చు. చూపిస్తుంది కదా అదే శ్రీ మల్లేశ్వర స్వామి ఆలయం, అంటే శివుడు. మనం శివుని దర్శనం చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా అక్కడ చాలా అర్చనలు అయితే చేస్తారు. చాలా బ్లెస్డ్గా అనిపించింది నాకైతే. ఇక్కడ చుట్టుపక్కల అన్ని దేవుళ్ళు ఉన్నాయి కదా, ఆ అన్ని దేవుళ్ళ దగ్గర మొక్కి మనం దేవుని దర్శనం అయితే చేసుకోవచ్చు. ఇక్కడ చూపిస్తుంది కాలభైరవ దేవుడు. కాలభైరవ దేవుడు కూడా మనం దర్శనం చేసుకోవచ్చు. ఇదే అండి శ్రీ కాలభైరవ మూర్తి. ఇక్కడ మొక్కేసి మళ్ళీ మనం పైనకు వచ్చేసి మనం సుబ్రహ్మణ్య స్వామి, ఇంకా నటరాజ స్వామి, ఇంకా గణపయ్య అన్ని స్వామిల దర్శనం అయితే చేసుకోవచ్చు. ఇదే అండి అద్దాల మేడ. జస్ట్ 1 టికెట్ 5 రూపీస్. లోపలికి వెళ్ళి మనం దర్శనం చేసుకొని బయటకు రావచ్చు. వీక్ డేస్లో అయితే ఇంత జనం ఉంటారు, అండ్ వీకెండ్స్లో ఇంత జనం ఉంటారు, వీక్ డేస్లో అంతగా ఉండరు. ఇది ప్రసాదం కౌంటర్. అండ్ మీకు ఎండింగ్లో ఒకటి చూపిస్తాను, తప్పకుండా వీడియో ఎండ్ వరకు చూడండి. ఎందుకంటే మనం టికెట్స్ ఆన్లైన్లో బుక్ చేసుకుంటే అక్కడ మనకి ఆన్లైన్ ఆప్షన్ కూడా ఉంటుంది. డోంట్ వరీ అండి, ఆన్లైన్ తీసుకోవచ్చు, ఆఫ్లైన్ తీసుకోవచ్చు. ఇంకా దర్శనం అయ్యాక మనం లడ్డు ప్రసాదం తీసుకుంటాం కదా, అది కూడా ఆన్లైన్ తీసుకోవచ్చు. ఆన్లైన్ కౌంటర్స్ ఉంటాయి, మీకు వీడియో ఎండింగ్లో చూపిస్తాను. అండ్ ఇక్కడ దర్శనం అయింది, బయటకు వచ్చేసినాం. ఫొటోస్ అయితే దిగినాం నేను మా బావ, వేరే వాళ్ళ ఫోన్లో అవి మళ్ళీ సెండ్ చేసుకున్నాం మా ఫోన్కి. ఇది వచ్చేసి నైట్ వ్యూ. మళ్ళీ అమ్మవారి దగ్గరికి వెళ్ళి మొత్తం నైట్ అంతా క్యాప్చర్ చేసుకున్నాం, ఎలా ఉంటుంది సిటీ నైట్ ఎలా ఉంటుందని మీకు చూపిద్దామని మెయిన్గా మళ్ళీ నైట్ వెళ్ళినాం. ఎంత బాగుంటుంది చూడండి, పక్కన కృష్ణా నది చూపిస్తున్నారు కదా, లైటింగ్స్, వాటర్ అన్నీ కనిపిస్తున్నాయా. నాకైతే చాలా బాగా అనిపించింది ఆ వ్యూ. ఇంకా విజయవాడలో ఉండే వాళ్ళైతే ఎప్పుడు వెళ్తూనే ఉంటారు. ఇదే అండి ఆన్లైన్ టికెట్స్ అండ్ ఆన్లైన్ ప్రసాదం కూడా తీసుకోవచ్చు ఇక్కడ నుండి. అండ్ బ్యాగ్ కౌంటర్స్ ఉంటాయి, ఫోన్ పెట్టుకునే కౌంటర్స్ ఉంటాయి, అన్నీ అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ. నాకు ఈ ఫెసిలిటీస్ చూసి చాలా బాగా అనిపించింది. అండ్ వీడియో ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. ఈ లాంగ్ వీడియో అప్లోడ్ చేయడానికి కారణం అమ్మవారికి ఎలా వెళ్ళాలి, అమ్మవారి టెంపుల్కి అని, అమ్మవారి దర్శనం అందరికీ ఉండాలని ఈ వీడియో చేశాను. అండ్ మళ్ళీ నేను అక్కడ కృష్ణా నదిని కూడా క్యాప్చర్ చేసి మీకు చూపిస్తున్నాను. అక్కడ దిగాలంటే పోలీసులు ఉన్నారు, అసలు దిగే ఆప్షనే లేదు. నాకైతే ఇక్కడ ఉండి మొత్తం చూడాలనిపించింది, చాలా అంటే చాలా బాగుంది. అండ్ నైట్ టైం కూడా నేను మీకు కృష్ణా నదిని చూపిస్తున్నాను. ఇక్కడ గంగా హారతి అనేది జరుగుతుందంట మనకి నవరాత్రుల టైంలో. అండ్ అందుకే ఇది కూడా క్యాప్చర్ చేసి చూపిస్తున్నాను. అక్కడ వచ్చేసి ఇంద్రకీలాద్రి కొండ. గాయ్స్ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో అనంత పద్మస్వామి అండ్ పానకాల నరసింహస్వామి వీడియోస్ వస్తాయి. థ్యాంక్ యూ.